హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పెసర లడ్డు అండి. దానికి కావాల్సినవి పెసరపప్పు 1 కప్పు, చక్కెర, ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, నెయ్యి అండి. ఇప్పుడు మనం యాలకులు అవన్నీ పక్కన పెట్టేసుకుందాము. పప్పు వేయించుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. పెసరపప్పు వేయించుకున్నామండి. ఏమి వేయద్దు, అలాగే వేయించుకుంటే చాలు. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. చక్కెర వచ్చి 3/4 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వద్దు, సగం వేగితే సరిపోతుందండి. చక్కెర మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ మనము వేగిపోయినాయండి. స్టవ్ ఆపేద్దాము. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం. చల్లారించి పొడి కొట్టేసుకున్నాం. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం బౌల్లో వేసుకొని లడ్డూలు పట్టేద్దాము. నెయ్యి వేడి చేసుకోవాలి కొద్దిగా. షుగర్ మీకు తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు స్వీట్ తగ్గించుకోవచ్చు. జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు అన్నీ వేసేద్దాము. ఫస్ట్ ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని తర్వాత నెయ్యి వేసుకుందాము. నాకైతే సరిపోతుంది, స్వీట్ వేసేస్తున్నాను షుగర్ మొత్తము. నెయ్యి వేసుకొని కొద్దిగా పొద్దుకి కలుపుకుందాము. నెయ్యి వేడి చేసుకుంటే ఆ చక్కెర అంతా కరిగి బాగా పట్టేస్తుంది అండి. నెయ్యి వేసి కలిపేసానండి. నేను కొద్దిగా పాలు వేసుకుంటున్నాను. పాలు కాసి వేడి కొంచెం గోరువెచ్చగా కాసి పోసుకోవాలి. కలిపేసుకున్నాము. కలుపుకొనేసేయాలండి. ఇలా కలుపుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటా ముద్దలు చేసుకుందాము. లేదంటే ఆ చేతికి అంటుకుంటుంది. కొద్దిగా చేతికి అంటుకోకుండా నెయ్యి రాసుకుంటాము. ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలాగే పట్టుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చాలా ఈజీ అండి. పిల్లలకి సాయంత్రం అప్పుడు స్కూల్ నుంచి రాగానే తినడానికి మా పిల్లలైతే ఎమ్మీగా తినేస్తారు. చూడండి, లడ్డూలు తయారైపోయాయి. ఎంతో టేస్టీ అయినా పెసర లడ్డూలు. నా రెసిపీ నీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.